శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది. మరి ఇవాళ మన వీడియోలో తులారాశి వారికి మే 1, 2 తేదీలలో జరిగే మార్పుల గురించి తెలుసుకుందాము. తులారాశి వారికి ఈ మార్పుల గురించి చాలా అదృష్టవంతులండి. ఈ మాట ఎందుకు చెప్పానంటే వారు ఏదనుకుంటే అది చేయగలరు. ఈ నెల 1, 2 తేదీలలో వీరు అఖండమైన ఐశ్వర్యం అయితే పొందబోతున్నారు. వారి జీవితంలో జరిగే మార్పులేంటో తెలుసుకుందాము. ఇవన్నీ కూడా పూర్తి వాళ్ళు చివరి వీడియో వరకే చూడండి. అప్పుడే మీకు మేము చెప్పేది అర్థమవుతుంది. మరి తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ తులారాశి వాళ్ళు చాలా అదృష్టవంతులండి. ఈ తెలుగు సంవత్సరం కొత్త సంవత్సరంలో మనం అడుగు పెట్టాము. గతంలో పోల్చుకుంటే డబ్బు పరంగా చూసుకుంటే చాలా తులారాశి వారి యొక్క వృత్తి ఏదైతే ఉందో కొంతమంది ఒక్కొక్కరు ఒక్కో వృత్తి చేస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ప్రైవేట్ ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఇలా 2 రకాలుగా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఓన్ బిజినెస్ కూడా చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. అలా వీరికి సంబంధించి ఏ వృత్తి రంగంలో ఉన్నవారికైనా కానీ వీరికి ఆదాయం అనేది రెట్టింపు అనేది కాబోతుంది. వీరి మాటల చాతుర్యము వలన వీరు ఏదనుకుంటే అది చేయగలరు. వాళ్ళ మాటల చాతుర్యంతో ఎవరినైనా అవతల వారిని పడగొట్టగలరు. కాకపోతే వీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కష్టే ఫలితం అన్నమాట మాత్రము గుర్తుంచుకోండి. మీరు ఎంత కష్టపడితే అంత మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది. దేనికైనా కానీ ప్రతి మానవుడు కూడా కొంతమంది మనం గమనించుకున్నట్లయితే చాలా కష్టపడతారు. రేయింబవళ్ళు కూడా కష్టపడుతూనే ఉంటారు. కానీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. ఈ తులారాశి వారి గురించి అయితే ఎంత కష్టపడ్డామన్నా ఎంత ఓపికతో చేసినా కూడా ఆ డబ్బు ఎటుపోతుందో వారికే అర్థం కాదు. ఎంతో సంపాదిస్తున్నా వాళ్ళ మాటలతో వాళ్ళు చేతులతో సంపాదిస్తున్నాం అనే ఆలోచనలతో ఉంటారు. కానీ డబ్బు దగ్గరికి వచ్చేసరికి ఆ సంపాదించిందంతా ఎటుపోతుందో వారికే తెలియదు. అంత అశ్రద్ధగా ఉంటారు. కొంతమంది ఎంత పొదుపు చేద్దామన్నా కూడా పొదుపు చేయలేకపోతారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. జనాలకు కాస్త దూరంగా ఉండండి. అదేమిటంటే జనాలకు దూరంగా ఉండటం ఏంటని చెప్పి అడగవచ్చు. ఇక్కడ మీరు ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఏం జరుగుతుందంటే మనం ఎవరైనా ఒకళ్ళని పైకి వస్తున్నామంటే బాగుపడుతున్నామంటే వాళ్ళ మీద పడి దుష్టభావంతో చూసేవాళ్ళే చాలామంది ఉన్నారు. అందుకని జనాలకు దూరంగా ఉండడం అయితే మంచిది. ప్రస్తుతం మనం ఉన్న ప్రపంచం కూడా అలానే ఉంది. ఎవరైనా ఇంట్లో అన్నతమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా కానీ చూసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఎదుటోళ్ళు బాగుపడుతున్నారంటే మరొకరు ఆటోమేటిక్గా వాళ్ళ స్వార్థం అందరికీ ఉంటుందండి. మనం ఉందా అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఒక విషయం చెప్పాలంటే 2 కొడుకులు ఉన్నప్పుడు ఒక తల్లి ఒక కొడుకు ఎదుగుతుంటే ఇంకో కొడుక్కి పెడదామని చూస్తుంది. ఎదుగుతున్న కొడుకుకి పెడదామనే చూడదు. ఎందుకంటే అతను ఎదుగుతున్నాడు కదా అని ఒక స్వార్థం. తల్లి పరంగా చూసుకున్నా కొంచెం స్వార్థంగా ఉంటుంది. నా కొడుకులే కదా అని చెప్పి ఆలోచించదు. తల్లి దగ్గరికి వస్తేనే ఎంత స్వార్థం ఉంటే బయట ప్రపంచంలో ఇంకెంత స్వార్థం ఉంటుందో ఒక్కసారి గమనించండి. నా తమ్ముడే కదా, నా అక్కే కదా, నా నానే కదా అన్న స్వార్థంతో వాళ్ళలో ఉండి వాళ్ళు కూడా ఏదో విధంగా మిమ్మల్ని దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. తులారాశి వారికి శత్రువులు ఎక్కడో ఉండరండి, ఇంట్లోనే ఉంటూ ఉంటారు. చుట్టాల రూపంలో, బంధువుల రూపంలో పక్కపక్కనే ఉండి మనం అనుకునే వాళ్ళే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. కాస్త అందంగా గడుపుతున్నామంటే చూడలేకుండా ఓర్వలేకుండా అసూయపడి ఏడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఆ ఏడుపులు ఇవన్నీ కూడా మీ మీద తగ్గాలి అంటే మాత్రము ప్రతి అమావాస్య రోజు ఎవరికీ తెలియకుండా సాయంత్రము వండిన అన్నం 3 గుప్పిట్లు తీసుకొని పక్కకు పెట్టి అందులో కొంచెం పసుపు కుంకుమ 2 ఉంచి మీరు దిష్టి తీసుకోండి. ఇలా ప్రతి అమావాస్య రోజు చేయండి. ఈ నెల మే 1, 2 తేదీలో నెగటివ్ ఎనర్జీ అంతా కూడా మీకు వెళ్ళిపోతుంది. అలానే ప్రతి ఆదివారం కూడా ఉప్పు ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండండి. ఎందుకంటే ఈ నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ప్రమాదకరం అనమాట. నరుల దిష్టికి నల్లరాయన పగిలిపోతుందని సామెత ఉంది కదండి, అది ఊరకనే అనలేదు. ఇలాంటి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ వల్లే మనం ఎప్పటికెప్పుడు దూరం చేసుకుంటూ కాస్త మనశ్శాంతిగా ఉండటం కోసము దైవారాధన చేసుకుంటూ ఉండడము, ధ్యానం చేసుకుంటూ ఉండడము, కాస్త మనసును ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండటానికి
కుటుంబంలో టైం స్పెండ్ చేయటము, పిల్లలతో టైం స్పెండ్ చేయటము, ఈ విధంగా చూసుకుంటే మీకు ఆరోగ్యం కూడా చక్కగా అనుకూలిస్తుంది. కొంచెం వ్యాపారాల్లో ఒత్తిడిలో పడిపోయి, కొంచెం బిజినెస్ పనుల్లో పడిపోయి, డబ్బు సంపాదించే ఆరాటంలో పడిపోయి, ఆరోగ్యాన్ని కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. తులారాశి వారికి ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువగా రాబోతున్నాయి. అంతేకాకుండా మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు, కొంచెం మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి దాదాపుగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇప్పటివరకు కాకపోతే ఇప్పటి నుంచి కూడా కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గుతాయి అని చెప్పవచ్చు. కానీ కొంతవరకు అయితే బెటర్ అవుతాయి అని చెప్పగలను. అంతేకాకుండా కొంచెం మీరు డైట్ పట్ల ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడము, ఆరోగ్యకరమైన పదార్థాలు తినడము, టైంకి తినడము, టైంకి పడుకోవడము, కొంచెం సరదాగా గడపడము, పెద్దలతో కానీ పిల్లలతో కానీ కొంచెం నవ్వుతూ మాట్లాడడము, ఇలా చేయడం వల్ల ఏంటంటే మానసిక ఆరోగ్యం అనేది బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే మనిషికి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మానసిక ఆరోగ్యం అనేది రెట్టింపు అవుతుంది. మన మానసిక ఆరోగ్యం అనేది మన యొక్క శరీర అవయాలన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో అప్పుడే మనకు అన్ని రకాల ఆయుష్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఒక మాటను గుర్తుంచుకొని టైంకి తినడము, టైంకి పడుకోవడము, అందరితో సంతోషంగా ఉండటము. తులారాశి వారు రియల్గా చెప్పుకోవాలనుకుంటే మాత్రం చాలా మంచివారండి. అందరూ బాగుండాలి అనుకుంటారు, అందులో మేము ఉండాలని మనస్తత్వం గలవారని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరితో ఏంటంటే మీరు మనసు ఇప్పి మాట్లాడేస్తూ ఉంటారు. మన వాళ్ళే కదా అని అనుకుంటూ ఉంటారు, చనువుగా ఉంటారు, ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువ మాట్లాడే కొద్దీ మీరు అవతల వారికి చులకనయ్యే అవకాశం ఉంది. నలుగురితో ఎక్కువగా మాట్లాడడం తగ్గించుకోండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడండి. తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. మరి తులారాశి వారికి డబ్బులు ఖర్చు చేసేటప్పుడు కూడా కొంచెం ఆచితూచి ఖర్చు చేయాలి. ఏది అవసరమైతే దానికోసమే ఉపయోగించాలి. ఏదైనా 100% మనకు అవసరం అనుకుంటేనే కొన్ని తెచ్చుకోండి. దానివల్ల ఏమవుతుందంటే 1కి 4 సార్లు ఆలోచించి రూపాయి పెట్టే దగ్గర మనం పావలా పెడతాం. అలా చూసి ఖర్చు పెట్టడం ద్వారా మనకి ఆరోగ్యపరంగా కానీ డబ్బు పరంగా కానీ చాలా మంచిది. ఆలోచిస్తే మర్చిపోకుండా ఎప్పుడైనా సరే మనం ఏదైనా కొనేటప్పుడు ఒక రకంగా ఆలోచించి చేయండి. అలాగే ప్రతిరోజు కూడా దీపారాధన చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇంట్లో మనశ్శాంతి, ప్రశాంతత పెరుగుతాయి. ఇలానే ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, తులసి మాలను సమర్పించడము, రావి చెట్టు కింద ఆవునేతితో దీపారాధన చేసుకుంటూ ఉండడము, శనివారం పూట పిండి దీపారాధన చేయటము, ఇలా చేస్తూ ఉంటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఎంతో కలిసి వస్తుంది. ఆంజనేయ స్వామికి తమలపాకు మాల వేయటము, తమలపాకుల మాలవేతో పాటు ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండడము, అలా చేసుకుంటూ ఉంటే ఎంతో మనశ్శాంతి, అలానే ఆర్థిక అభివృద్ధి కలుగుతాయి. ఇక ముఖ్యంగా లవర్స్ విషయానికి వస్తే కనుక వీళ్ళు చాలా వరకు అయితే అద్భుతంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఈ 1-2 తేదీల్లో మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కూడా మీకు చక్కగా అనుకూలంగా జరుగుతాయన్నమాట. స్త్రీల కంటే గృహిణి ఇంట్లో ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా ఈ 1-2 తేదీల్లో ఆరోగ్యం అనుకూలిస్తుంది. చక్కగా మనశ్శాంతిగా ఉంటారు. ఎటువంటి టెన్షన్ అనేవి ఉండవు. కొన్ని టెన్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ప్రతిరోజు కూడా ఒక అర్ధగంట మెడిటేషన్ చేసుకోవడం వల్ల మీరు దాని నుంచి బయటపడే అవకాశం అయితే ఉంది. ఇంకా అంతకు మించి మీకు ఎటువంటి ప్రాబ్లం వస్తే ఉండవు. చాలా హ్యాపీగా ఈ 1-2 తేదీలు గడిచిపోతాయన్నమాట. ఎటువంటి సమస్య అయితే మీకు ఉందని మన మాట చూశారు కదండి. తులారాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి. వీళ్ళ శత్రువు ఎవరో లేరండి, ఇంట్లోనే వీళ్ళ శత్రువులు అయితే దాగి ఉన్నారు. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది తులారాశి వారికి మన వీడియోని షేర్ చేయడం ద్వారా వారికి ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.